వెల్కమ్ టు మామా మాస్టర్ ఛానల్. నేను చూసినంత వరకు ఇది చాలా టఫెస్ట్ క్లింబ్ అండ్ టఫెస్ట్ క్రాస్ బ్రిడ్జ్. చాలా క్లింబ్ చేయడమే కష్టం అనుకుంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడం చాలా కష్టం. ఇంకా స్మూత్గా ఉన్న వెహికల్స్ అయితే పైనున్న గోడకి మెడకలు ఎరగొట్టుకుంటాయి అంతే. అది కూడా మనోడు రామ్ చరణ్ జంప్ చేసినట్టు చేసిండు, కింద పడిండు. ఇంకోటి ఏంటంటే స్మూత్ వెహికల్స్ చాలా స్మూత్గా క్రాస్ చేయాలి. హెవీ వెహికల్స్ అయితే ఇంపాసిబుల్ క్రాస్ చేయడం. చాలా చాలా కష్టం క్రాస్ చేయడం ఈ వెహికల్స్. స్మూత్ అండ్ లైట్ వెహికల్స్ క్రాస్ ఏవేవి చేస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన చిట్టి ఫస్ట్ కార్తో ట్రై చేసేద్దాం ఎలా క్లెయిమ్ చేస్తుందో. మేబీ క్లెయిమ్ చేస్తుంది. చిన్న 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 కారే కదరా, ఏంట్రా క్లెయిమ్ చేయలేదు ఇది. ఓ ఐఎమ్ డిసప్పాయింటెడ్. వన్ వీల్ చాలా బాగుంటుందండి, నాకు తెలిసి క్లెయిమ్ చేస్తుంది. వావ్ అది అసలు ఎందుకంటే చాలా స్పెషల్గా ఉంటుంది. అడ్జస్ట్ చేయడం చాలా కష్టం, కానీ నేర్చుకుంటే చాలా చాలా అడ్వెంచర్గా ఉంటుంది అసలు. మన ట్రాక్టర్ మేబీ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయలేదు. ఏంట్రా కనీసం ట్రాక్టర్ ఎడ్జ్ వరకు కూడా వెళ్ళలేదు ఏంట్రా. బస్సు అసలు ఇంపాసిబుల్. అసలు వెయిట్ ఎక్కువ ఉన్నవైతే అసలు దాటలేవు, క్రాస్ చేయలేవు అసలు దాన్ని. జస్ట్ చిన్నగా స్మూత్గా ఉన్నవి మాత్రం క్రాస్ చేస్తావు. ఓ హిప్పీగా ఇక్కడ వరకు వచ్చిందంటే సూపర్ అబ్బా నిజంగా. అంబులెన్స్ మేబీ క్రాస్ చేయొచ్చు, ఎందుకంటే అంబులెన్స్ యొక్క పవర్ కొంచెం ఎక్కువ. నో వచ్చేసింది కిందకి. నో ఇంకోసారి ట్రై చేద్దాం. వెయిట్. ఓ అయినా అది చూసారు ఎంత స్మూత్గా ఉందో. వావ్ ఏంటి మామ అలా వచ్చింది అది. పోలీస్ కార్ చూద్దాం, వెయిట్ చేద్దాం. పోలీస్ కార్ క్లెయిమ్ చేస్తుంది నాకు తెలిసినంతవరకు. ఓకే నో ప్రాబ్లం. చాలా స్మూత్గా వేసేసింది, ఎలాంటి కష్టపడలేదు. వచ్చిందబ్బా మన ట్రక్. ఇది మామూలుగానే చాలా వెయిట్ ఉంటుంది, దానిపైన నిలబెడితే అయ్యో అయిపోయావు. నిలబెడితే అయిపోయింది ఆ బొమ్మయ్య. ఫైర్ ట్రక్ ఇంపాసిబుల్ టు క్రాస్ దట్ బ్రిడ్జ్. ఇంపాసిబుల్. అబ్బా ఏంట్రా అలా ఎగిరింది ఫైర్ ట్రక్ కంటే బాగా ఎగిరింది కదరా ఫైర్. బైక్ సూపర్. అయిపోయి మెడకాయలు పగిలిపోతాయేమో, జాగ్రత్త ఇరిగిపోతాయి అంతే ఇంకా. సూపర్. ఓకే డన్. రేస్ కార్ మేబీ ఈజీగా చేస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా, నో ప్రాబ్లం రేస్ కార్కి. స్పోర్ట్స్ కార్ ఇది జూమ్ మమ్మ జాగ్రత్త మెడకలు పగిలిపోయిన. సూపర్ ట్రాక్. ఓకే వాట్ ఏంద్రా ఇసిరి కొట్టింది దాన్ని. ఇసిరి కొట్టిందిరా మామ దాన్ని. చిట్టి కారు ఈజీగా వచ్చేస్తుంది. నో ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నావు రాలేవు మామ. ఇది ఫ్లిప్ అవడమే ఉంటుంది. ఇది ఎక్కడ పోతున్నాడు అయినా, ఎక్కడో చోట తప్పుకొని. వావ్ సూపర్. కమాన్ బైక్ మామూలే ఇంకా. జాగ్రత్త ఇంకా. మెడకాయలు కొంచెం పైనకి ఎక్కువ జంప్ చేసామంటే మెడకాయలు ఇరిగిపోతాయి. ఆమె అంత పెద్ద వీలు పెట్టుకొని ఇది క్లిప్ చేయడం కష్టం బాబు. కష్టం అంటే కష్టం. చిట్టి బైక్. కమాన్ బైక్. ఆ బైక్ వెళ్ళిపోయింది కదరా. అదేంట్రా వాడి పొజిషన్ ఏంట్రా అలా కూర్చున్నాడు వాడు. స్పోర్ట్స్ బైక్ ఈజీ నథింగ్. ఓకే సూపర్. యుద్ధ ట్యాంకర్. కమాన్ అది ఆఫ్ రోడ్ బాగా దాడుతుంది. ఆఫ్ రోడ్ చాలా షార్ప్ అవుతుంది, స్పీడ్గా వెళ్తుంది ఇది. చూడండి ఆఫ్ రోడ్. ఆఫ్ రోడ్ కూడా కొంచెం కష్టపడింది. మనకి ట్యాంకర్ కంటే ఆఫ్ రోడ్ చాలా బాగుంటుంది అనమాట. సూపర్గా జంప్ చేస్తుంది ఆఫ్ రోడ్. ఇక్కడనే కాదు ప్రతి చోట అది చాలా జంపింగ్. ఓకే. ఇదేంట్రా ఇది నీటిలో పోయేదా, ఇక్కడ దాకా వచ్చింది.
ఏంద్రా ఇంత స్మూత్గా దాటింది ఏంట్రా ఇది. స్నో రైడర్. జాగ్రత్త మామ, మెడకాయలు బాగా ఇరిగిపోయి లాస్ట్కి మెడకాయ. కమాన్ రాయల్ స్కోర్. ఏంట్రా ఇసిరి కొడుతుంది దీనిలో వెనకాల చక్రం. రోల్స్ రాయల్సా? సూపర్. రోల్స్ రాయల్స్. నో 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 వెళ్ళదు. ఇసిరేసా. హిల్ క్లైంబర్. వాట్ ఇస్ దిస్ కార్ నేమ్? ఈ కార్ పేరేంటబ్బా, మర్చిపోయాను నేను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చెప్పా కదా, ఎక్కువ ఎగిరితే మెడకాయలు ఇరిగిపోతాయని. తాత కమ్మాన్ క్రిస్మస్ తాత. వావ్, ఇక్కడ వరకు వచ్చిన గ్రేట్ అబ్బా ఇది. ఇక్కడ వరకు వచ్చిందంటే చాలా చాలా గ్రేట్ అసలు. సూపర్ అబ్బా. ఇంకోసారి ట్రై చేయండి. నో. ఓకే ట్రైన్ కమ్మాన్. నువ్వు ప్యాసింజర్లను ఎక్కించుకొని ఎప్పుడు స్వామి ఎక్కేది? యూఎఫ్ఓ ఎగురుకుంటూ పోతుంది, దానికి ఇంకేం పని చెప్పు, ఎగరడం తప్పితే. సూపర్. వచ్చా మన ఫేవరెట్ మూన్ ల్యాండర్. మూన్ ల్యాండర్. కామాన్ నువ్వు చేయగలవు. నీకేందుకంటే నీకు స్పెషల్ పవర్ ఉంది. వితౌట్ పవర్ నువ్వు క్రాస్ చేసావా? సూపర్ అబ్బా. అబ్బు స్పేస్ రాకెట్ వచ్చింది. అబ్బు చిట్టిది. స్పేస్ రాకెట్ కూడా స్పెషల్ పవర్ ఉంది. లో ఫ్యూయల్. సూపర్. ఫ్లైట్. ఇది తోలడమే చాలా డిఫికల్ట్, మళ్ళీ దీనికి క్లైంబింగ్ ఒకటే. పానైనా వెళ్ళు మామ. మెడకాయలు ఇరిగిపోయినాయి. ఫ్యామిలీ కార్. నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద కార్ ఫ్యామిలీ కార్. చాలా చాలా తక్కువ ఖర్చు, చాలా తక్కువ అప్డేట్, ఎక్కువ వాటికి వెళ్తుంది. అది స్టేజెస్లో చాలా బాగా పనిచేస్తుంది. ఫింగర్ ట్రిక్ మాన్స్టర్ ట్రక్ అనుకోండి. ఇంకా చెప్పాలంటే నో, వెహికల్ చాలా బరువుగా అయింది. చిట్టిది, చాలా లో వెహికల్ అంటే జంపింగ్. ఇదేంట్రా ఇంత కష్టపడా? చాలా చిట్టి వెహికల్ అంటే ఎగిరితే పైన మెడకాలు ఇరిగిపోతాయి కదా, అందుకు అంత కష్టపడి ఉంటుంది. వావ్, ట్రాన్స్ఫార్మర్ కార్. ఇది బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అబ్బా. నా ఫేవరెట్ కార్ ఇది కూడా. ఫాస్ట్ కార్ కూడా అంతే. ఓకే నో ప్రాబ్లం. ఈ కార్ పేరు అంటబ్బా, ఈ కార్ పేరు కూడా నాకు గుర్తులేదే. ఈ కార్ పేరు కూడా తెలిస్తే కామెంట్. నో. వచ్చే అబ్బాయిడు 4-5 కార్లు వేసుకొని కనీసం కొంచెమని ఎక్కుతాడు వీడు. ఇంపాసిబుల్ అసలు. ఇది నడవడమే కష్టము. దీంతో ఎప్పుడు క్లీన్ చేద్దామని వచ్చావురా నువ్వు? ఇంపాసిబుల్. అదిగో ట్రాన్స్ఫార్మర్ కార్. ఓకే, ఇంతవరకు వితౌట్ బూస్ట్ జరిగాయి. ఈ ఒక్క కార్కి బూస్ట్ యూజ్ చేస్తున్నాం మనం. బూస్ట్తో ఇది క్లింబ్ అవుతుందా లేదని. వావ్, ఇక్కడ వరకు వచ్చిందంటే కూడా వాట్ క్రాస్ చేసిందా? అన్బిలీవబుల్. ఓకే, ఇప్పుడు క్రాస్ చేసిన వెహికల్స్ ఏవేవి ఎంతెంత దూరం వెళ్ళాయి. 335 మీటర్స్ బైక్, అండ్ స్పోర్ట్స్ కార్ వచ్చేసింది 312 మీటర్స్, అండ్ సూపర్ బైక్ వచ్చేసింది 323. చాలా తక్కువ దూరం వెళ్ళాయని అనుకోకండి. నేను జస్ట్ ఏం చేశానంటే ఏ వెహికల్స్ ఇబ్బంది పెట్టుకోకుండా ఎంత దూరం వెళ్ళగలవు అని మాత్రమే చెక్ చేశాను. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అది ఏ వెహికల్ మనల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఎంత దూరం వరకు వెళ్ళగలదనేది మాత్రం చెక్ చేశాను, అంతే, ఇంకేం లేదు. అలా చూసుకుంటే మనకి ఈ బైక్ వచ్చేసింది 355 మీటర్స్ వచ్చేసింది. మామూలుగా ఇంత దూరం వచ్చారంటే ఈ వీడియో ఏదో కొత్త గొప్ప కొంచెమన్నా నచ్చింటుంది కదా. మనం లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి మనకు బూస్ట్ చేయండి మామ. ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మనకి చాలా బాగుంటుంది. ట్రాన్స్ఫార్మర్ వెహికల్ ఇలా రౌండ్గా వెళ్ళడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ ఇది ఇక్కడ స్టక్ అయిపోయింది 165 మీటర్స్ దగ్గర. ఇది లో ఫ్యూయల్తో ఆగిపోయింది. మన అంబులెన్స్ వచ్చింది, ఇక్కడ పడిపోయింది 236. అంబులెన్స్ కంటే మన పోలీస్ వెహికల్ బాగా వెళ్ళింది.
పోలీస్ వెహికల్ వచ్చేసింది 2613 మీటర్స్ వరకు వచ్చేసింది. మన రాకెట్ కూడా అంతే లో ఫ్యూయల్ వల్ల ఆగిపోయిందంటే 33102 వరకు వచ్చింది. మన సూపర్ హిల్ క్లైంబర్ వచ్చేసింది టాప్ 2లో వచ్చింది 3608 మీటర్స్ వరకు వచ్చింది. ఇంకా మన లాస్ట్ వెహికల్ ఉంది. లాస్ట్ వెహికల్ 1 వీల్ వెహికల్, అదే టాప్ 3700 మన ఫేవరెట్ వెహికల్. మామ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మామ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్క నిమిషం, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది నార్మల్ న్యూక్లియర్ మ్యాప్ కాదు, డైలీ ఛాలెంజ్ మ్యాప్ ఇది. ఇది ఛాలెంజ్ వచ్చేసి 2700 మీటర్స్. మనం 2700 మీటర్స్ అబోవ్ వచ్చేసి 3700 మీటర్స్ వరకు వచ్చాము. మీకు ఒకవేళ లాంగ్ వీడియో ఎలా వచ్చారని కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ వెహికల్ కూడా ఏదో కామెంట్ చేయండి.